కృష్ణా జలాల విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు గత ప్రభుత్వంలోని కేసీఆర్ హరీష్ రావు సంతకాలు చేయడం వల్లే నీటి వాటా తగ్గిపోయిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేంద్రం ఇచ్చిందా సరే లేదంటే జోరాల నుంచే నీటిని తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ agreed for ad hoc water sharing arrangements in the ratio of 299:512. మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత 811లో మాకు 490 టీఎంసీలు ఇవ్వవలసిందే అని కేంద్ర ప్రభుత్వం దగ్గర వాదించాల్సిన చంద్రశేఖరరావు గారు మన హక్కులను ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా తాకట్టు పెట్టి సంతకం 2015లో పెట్టడం జరిగింది. అధ్యక్ష, బ్రిజేష్ ట్రిబ్యునల్లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్తో మేము ముందుకెళ్తాం. మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీస్లోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడుతాము. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో 45 టీఎంసీలు మొదటి విడత, 45 టీఎంసీలు మలి విడత అనుమతులు రావాల్సిందే. లేకపోతే జూరాల నుంచి 70 టీఎంసీలు మేము తరలిస్తాం. ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్టు, కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు, భీమా జలాలు మొదట జూరాలనే వస్తాయి. వచ్చినట్టే ఇటే తెచ్చుకుంటే ఎవరు వస్తారో చూస్తా. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష. ఇవాళ శ్రీశైలంకు తరలించినందుకే అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవడం వల్ల ఈరోజు వాళ్ళు అభ్యంతరం పెట్టడం వల్ల జూరాలలో మనం పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అనుమతి ఇచ్చిండ్రా సరే, అనుమతి ఇవ్వకపోతే జూరాల నుంచే నీళ్లు తెచ్చుకుంటాం. ఎవరు వచ్చి అడ్డుకుంటారో నేను చూస్తా అధ్యక్ష. తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం అధ్యక్ష. ఇంకేదైనా మాట్లాడు, ఇంకేదైనా విమర్శించు. మా చిత్తశుద్ధి, మా నిజాయితీ, మా నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తాన్న వాళ్ళ నాలుక కోస్తా అధ్యక్ష. ఈ పదాలు అన్పార్లమెంటరీ అయితే మీరు రికార్డుల నుంచి తొలగిస్తుండొచ్చు, కానీ ప్రజల మధ్యలో శాశ్వతంగా రిజిస్టర్ చేయడానికి నేను అధికారికంగా ఈ మాట మాట్లాడుతాను. నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తే వివరణ ఇవ్వడానికి తమరు మళ్ళీ వారికి, హరీష్ రావు గారికి మీరు మైక్ ఇచ్చిండ్రు. వారు ఏం మాట్లాడినరో కూడా తెలంగాణ సమాజం చూసింది. అయినా మేము సభలోకి రాము, మేము ఈ చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము, ఇది ఈ సభను, చట్ట సభలను అవమానించడం, చట్ట సభల పట్ల వాళ్ళకున్న చిన్న చూపు ఈరోజు బహిర్గతం అవుతుంది అధ్యక్ష.